రేవంత్ రెడ్డి గారి సోదరుడి కథ. కలెక్టర్ల కంటే తిరుపతి రెడ్డి ఫస్ట్. పథకాల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్కు అవమానం. ఎలాంటి హోదా లేకపోయినా ముందు వరుసలో తిరుపతి రెడ్డి. నారాయణపేట జిల్లా కొత్త పథకాల ప్రారంభోత్సవంలో ఘటన. సీఎం సోదరుడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అధికారులు. ప్రోటోకాల్ పైన వెలువెత్తున్న విమర్శలు. నియోజకవర్గానికి నేను రాలేకపోయినా అన్ని మా అన్నే చూసుకుంటాడని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏం చెప్పిండో ఒకసారి చూపిస్తా బయట కూడా. రేవంత్ రెడ్డి అన్న గురించి ఏం చెప్పిండో. ఎందుకయ్యా ఏం చేయడానికి తిరుగుతున్నావు రాష్ట్ర నలుమూలలు? ఏమన్నా ఫైదా ఉందా? పావుల మందం ఫైదా ఉందా? రాష్ట్ర నలుమూలలు తిరుగు, దేశం అంతా తిరుగు, దావోస్ పోతివి. పోయి ఆడ పోయి వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడితే ఆగం దేశం పరువు రాష్ట్రం పరువు తీసేస్తేవి. పాప నీ పక్కన కూర్చున్న చంద్రబాబు నాయుడు, ఆ దేవేంద్ర ఫడ్నవీస్ వాళ్ళు నవ్వుతుర్రు పాపం. ఊరిని అమ్మాయి ఏం మాట్లాడతావా? ఏది చైనా అంటాడు, నెక్స్ట్ అంటాడు, స్టేట్ అంటాడు, హైదరాబాద్ అంటాడు అని. ఎందుకు మరి ఆ వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడు ఎందుకు? చంద్రబాబు నాయుడు కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఏం రాదు, బట్ ఆయన డిగ్నిటీగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. నీట్గా వచ్చిన కాడికి ప్రాపర్గా చెప్తా ఉంటాడు. నువ్వేదో వచ్చినట్టు ఒక ఏమంటారు దాన్ని, ఒక స్టైల్గా ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది స్టైల్ కాస్త బెడ్స్ కొడుతుంది. ఇంకా ఏమంటాడు చూడు ఒకసారి అలా గురించి. మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. ఎట్లా సార్? ఏ లెక్క ప్రకారం ఉంటాడు సార్? ఏ లెక్క ప్రకారం ఉంటాడు అంటే రాజ్యాంగేతర శక్తిగా, మా అన్న రాజ్యాంగేతర శక్తి. నేను ముఖ్యమంత్రి అయినందుకు, ఈ నియోజకవర్గంలో ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించినందుకు మా అన్నను మీరు భరించాల్సిందే, నేను పెడుతున్న రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారా? మీ అన్నతోనే తిప్పలని కొడంగల్ ప్రజలు చెప్తా ఉన్నారు. మీ అన్నతోనే తిప్పల. సమస్య కొడంగల్ ప్రజలకు లేదు, మీ అన్న వల్లనే కొడంగల్ ప్రజలకు సమస్య వస్తూ ఉన్నది. మీ అన్న అరాచకాల వల్ల వస్తూ ఉన్నది. మీ అన్న ధనదాహం వల్ల వస్తూ ఉన్నది, అధికార దాహం వల్ల వస్తూ ఉన్నది. అది కదా అసలు కారణము. అసలు ఏ హోదాలో ఉంటాడు చెప్పు? దేనికి ఉంటాడు? ఏ లెక్క ప్రకారం ఉంటాడు? సర్పంచా? వార్డు మెంబరా? దేనికి ఉంటాడు తిరుపతి రెడ్డి ఆడ కొడంగల్లా? ఇది కుటుంబ పాలన కాదా? సిగ్గు అనిపిస్తలేదు మాట్లాడుతందుకు? కొంచెం కూడా అనిపిస్తలేదా ఏమి? ఇది కుటుంబ పాలన కాదా? మీ అన్నకు ప్రజలు, కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ సిరిసిల్ల ప్రజలు, ఈ సిరిసిల్ల ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిరు వాళ్ళు. ఆయన ఎప్పుడైనా కానీ ఏ ఎమ్మెల్సీ తీసుకోలే. సిరిసిల్ల ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి ఆయన ఎమ్మెల్యే అయిండు, గెలిచినాక మంత్రి అయ్యిండు. అర్థమైందా? హరీష్ రావు కూడా సిద్దిపేట ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిర్రు. కవిత అయినా సరే నిజామాబాద్ ప్రజలు ఓట్లు వేస్తే ఆమె ఎంపీ అయింది 2 సార్లు. అదే ప్రజలు ఓడగొడితే ఉన్నది, మళ్ళా ఆ ప్రజాప్రతినిధులు ఓట్లు వేస్తే ఆమె ఎమ్మెల్సీ అయింది. సో కాబట్టి నీ అన్నకి ఎవరు ఓట్లు వేస్తే అయ్యిర్రు. మరి ఇలా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి ఉన్నటువంటి వాళ్ళనేమో కుటుంబ పాలన అంటివి. ఏ ఓట్లు లేకపోయినా మీ ప్రజలు మీ అన్నని సర్పంచ్గా కూడా గెలిపించకపోయినా ఇవాళ మొత్తం ఆయన ఎమ్మెల్యే లెక్క బిహేవ్ చేస్తే ఇదేమో కుటుంబ పాలన కాదు, ఇది ప్రజాపాలన. ఏం అబద్ధం సార్? ఎంత స్మూత్గా చెప్తున్నావు అంటే అబద్ధము అంత నీట్గా చెప్తా ఉన్నావు. మరి నువ్వు రాలేకపోతా ఉంటే ఎమ్మెల్యే సంతకం పెట్టాల్సిన కాడ మీ అన్నయ్య పెడతా ఉన్నాడా? ఎమ్మెల్యే సంతకం పెట్టాల్సిన కాడ కూడా మీ అన్నయ్య పెడతా ఉన్నాడా? దానికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా చాలా కాన్స్పిరసీ ఉందా నువ్వు చెప్పే మాటలలో చాలా తేడాలు వస్తున్నాయి, చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. అన్నింటికి సమాధానం చెప్పాలి మీరు. రాష్ట్రం నలుమూలలు తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా అట్లా. సో కాబట్టి తిరుపతి రెడ్డి గారు ఇక అఫీషియల్గా నేను అనౌన్స్ అయిపోయిండు నిన్నటితోటి. అఫీషియల్గా కొడంగల్కి ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి కాదు. కాబట్టి మేధావులారా, ఈ మేధావులు కొంత మాట్లాడేటోళ్ళు ఒకసారి మీరు ఎన్నికల కమిషన్కో లేకపోతే హైకోర్టులో ఏదైనా ఒక పిటిషన్ పిల్లో వేయండి. మరి ఏదో తేలుతుంది కదా. మరి ఊరికే జనం కూడా కన్ఫ్యూజన్, మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి కన్ఫ్యూజన్ ఎందుకు? ఏదో ఒకటి ఆయన చెప్పిండు, అధికారికంగా చెప్పిండు. సో మరి నేను ఉండలేను, నేను నాతో కాదురా. మరి నువ్వు ఉండలేనప్పుడు, నీతో కానప్పుడు నువ్వు ఎందుకు కాదా ఎమ్మెల్యే పదవి? నువ్వు రాజీనామా చేయి,
మీ అన్ననే నిలబెట్టు, ప్రజలకు నిజంగా మీ అన్న పట్ల ప్రేమ ఉంటే ప్రజలు మీ అన్నకు ఓటేస్తారు, గెలిపిస్తారు. లేదు ప్రజల పట్ల అది లేకపోతే మీ అన్నకు ఓటేయరు అంటే నువ్వు నిన్ను ఓడగొట్టినట్టే లెక్క. నువ్వు అది చెయ్యి, మరి అది చెయ్యి, దమ్ముంటే నిజంగా మొగోడు అయితే అని అంటాడు కదా రేవంత్ రెడ్డి. నిజంగా రేవంత్ రెడ్డి మొగోడు అయితే మరి ఆయన రాజీనామా చేసి అన్నని ఎమ్మెల్యేగా నిలబెట్టాలి, నిలబెట్టి గెలిపియాలి. అప్పుడు రేవంత్ రెడ్డి మొగోడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. నువ్వు అంటావు కదా ఊకే మొగోను అయితే నువ్వు ఇది చెయ్యి, మొగోను అయితే నువ్వు ఇది చెయ్యి అని. నిజంగా రేవంత్ రెడ్డి మొగోడు అయితే మరి పని చేయాలి. అప్పుడు మరి క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఇదే తిరుపతి రెడ్డికి, ఇక చూడండి తిరుపతి రెడ్డికి ఫోటో అడ్డం వస్తుంది, ఫోటోకి కెమెరాకి అడ్డం వస్తుంది. కలెక్టర్ని ఎట్లా బెదిరించి సైడ్కి జరుపుతారో చూడండి ఒకసారి వీడియోలో. ఇగో ఆ చేయి చూసిరా మీరు? ఇగో జరుగు జరుగు జరుగు, నాకు అడ్డం వస్తున్నావు, ఫోటోలో నేను పడతలేను, జరుగు అడ్డం వస్తున్నావు అని చెప్తా ఉన్నాడు ఈమె కలెక్టర్. అగో చూసిరా, ఆయనకు ఫోటోకి అడ్డం వస్తుందని చెప్పేసి ఆమె జరిపించేస్తున్నాడు. ఒక మంత్రి గారేమో కలెక్టర్ని పట్టుకొని సెన్స్ లేదా, బుద్ధి లేదా, పద్ధతి లేదా అని తిడతాడు. ఈయనేమో కలెక్టర్ అడ్డం వస్తుందని చెప్పేసి ఏ పదవి లేనటువంటి ఒక వ్యక్తి ఆమెను జరుగు జరుగు అడ్డం జరుగు అని చెప్తా ఉంటాడు. ఏం పాలనో ఇది, ఏం కథనో ఇదేం కథనో మా దీనికి గొప్పగా చెప్పుకోవడము బుద్ధి లేకపాయ, రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి డైరెక్ట్ చెప్పుకుంటా ఉన్నాడు. తెలంగాణ సమాజం ఆలోచించాలి, కొడంగల్ ప్రజలు ఆలోచించాలి, ఎక్కడ పోతా ఉంది, ఏంది కథ, ఏం జరుగుతూ ఉంది అన్నట్టు.